చూడమ్మా, మీ నాన్న ఆత్మ మీ ఇంటే నడవాలంటే ఈ వీలునామా పంచభూతాల దగ్గరే ఉండాలి. ఇది నా ఆజ్ఞ. మంచిది స్వామి. తీసుకోమ్మా. అందరికీ సెలవు. శుభం. వస్తాను రామకోటయ్య. కేకో కేక. బుజ్జి, ఆ వీరునామా ఒకసారి ఇమ్మనరా, నేను చూస్తాను. వద్దు నాన్నగారండి, ఏదన్నా అరిష్టం జరుగుతుంది. జగదీశ్వరి దగ్గరే ఉండనివ్వండి. ఆ. ఇక అక్షరకి ఎలాంటి భయము లేదు. థ్యాంక్స్ రమస్తాన్. హ్యాట్స్ ఆఫ్ మేడం, మీ తెలివితేటలు సూపర్. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. సిన్సియర్గా చెప్తున్నాను. థ్యాంక్స్. థ్యాంక్స్ నేను చెప్పాలి. ఆ పేపర్స్ నేనే తీశానని తెలిసినా నా పేరు చెప్పలేదు. ఇప్పుడు చెప్తే దండగా అని చెప్పలేదు. సరిగ్గా టైం చూసుకుని చెప్తాను. అక్షర, మనం తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళు. ఇప్పుడు మీకు సేఫ్, నాకు సేఫ్. ఎలా ఉంది? రేపు రాజేశ్వర అత్తయ్య వీలునామా ఏది అని అడిగినప్పుడు మీరేం చెప్తారు? అదిగో ఆ కబోర్డ్లో ఉన్నాయి అని చెప్తాను. ఎస్, నువ్వు వస్తావని తెలుసు రేఖ. అందుకే జెరాక్స్ పెట్టుకున్నాను. ఇదెలా ఉంది చూడు. నువ్వు అక్కనన్న మాటల క్యాసెట్ నా దగ్గరుంది. వీలునామా నా దగ్గరే ఉంది. ఇక రామకోటయ్య డ్రామా అంటావా? ఒక్క నిమిషం పని. నీ చుట్టూ ఉచ్చు బిగించాను. ఇక ఎలా ఆడతావో చూస్తాను. మనిషి ధ్యేయం ఒకే ఒక్క అడుగు దూరంలోనే ఉంటుంది. కొందరు మాత్రమే అక్కడికి చేరుకోగలరు. వాళ్లే అలుపు సొలుపు లేని నాలాంటి వాళ్ళు. నువ్వు మంత్రిలా ఉండడం ఇష్టపడతావేమో, నాకు సైనికుడిలా ఉండడం ఇష్టం. వాడి చేతిలో ఎప్పుడూ కత్తుంటుంది. జాగ్రత్త. నీ దగ్గర లేనిది నా దగ్గర ఒకటుంది. ఏంటది? మెదడు.
అయితే ఆ టెండర్ మనకి రాదంటావా? చాలా ప్రాఫిట్స్ ఉంటాయిరా దానిలో. ఉంటాయిలే నాన్న, కానీ శ్రీరామ్ ఫోన్ చేసి రిస్క్ ఎక్కువ అన్నాడు. అందరూ నన్ననే వాళ్ళే, చివరికి జగదీశ్వర్ అత్తయ్య కూడా. కార్తికేయ, ఓ పని చేయరా, ఏంటి నాన్న? అక్షరని పుట్టింటికి పంపించేసి సగం టెన్షన్ వదిలిపోతుంది. మావయ్య, లేకపోతే ఏమిటమ్మా, నీకోసం ఇంటిల్లపాది ఇంత కష్టపడుతూ ఉంటే నీకేం చేయలేదు, నిన్ను లెక్క చేయడం లేదు అంటావా? వీడు నేను వ్యాపారం మానుకుని ఇంట్లో కూర్చున్నది ఎవరి కోసం? నీకోసం కాదా? అసలు ఈ వీలునామా, ఈ డ్రామాలన్నీ ఎవరి కోసం? నీకోసం కాదు? నువ్వంటే మాకు అభిమానం అమ్మా. చాలా సెన్సిటివ్, ఊరికినే ఏడ్చేస్తుందిరా. ఓయ్, ఎక్కడికి యమ జోరుగా వెళ్తున్నావు? అబ్బా చా, హ, బాగానే తెలివితేటలున్నాయి. నీకంత సీన్ లేదురా బుజ్జి. ఎంత సీన్ ఉందో తర్వాత నీకే తెలుస్తుంది, చూస్తూ ఉండు. రేపు నాకు పుట్టబోయే కొడుక్కి నీలాంటి మంచి కోడలే రావాలి. చెప్పినట్టు అణిగి మొణిగి ఉండాలి. ఏంటి, నీకు కొడుకు పుడతాడని సంబరపడుతున్నావా? సంబరం కాదే, నాకు పుట్టబోయేది రామకోటయ్యే. కానీ నీకు పుట్టబోయేదెవరో తెలుసా? రామకోటయ్యే. నీ మొహం. నీకు రామకోటయ్య కాదే, నీకు పుట్టేది పిచ్చి కోటమ్మ. అన్నీ నీ పోలికలే వస్తాయి దానికి. పిచ్చి కోటమ్మ కాదే, నీకే పిచ్చి కోటయ్య పుడతాడు. హ? ఏంటి, తాతయ్య గారిని పిచ్చి కోటయ్య అంటావా? ఇప్పుడే అత్తయ్యతో చెప్తానుండు. సర్లే, అలా భయపడి చావకు, చెప్పన్లే. దీన్ని ఎలా వదిలించుకోవాలో అర్థం కావట్లేదు. నాకు పిచ్చి కోటమ్మ పుడుతుందా? చెప్తా, ఇప్పుడే అత్తయ్యతో చెప్తా. అత్తయ్య, అత్తయ్య, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అత్తయ్య. మళ్ళీ ఏమైందమ్మా? ఆ రేఖ నన్ను నాన్న మాటలు అంది. ఏమంది? ముందా ఏడు పాపి చెప్పమ్మా. ఇప్పుడు చెప్పు, ఏమంది? దాని కడుపున రామకోటయ్య పుడతాడంట, నా కడుపున పిచ్చి కోటమ్మ పుడుతుందంట. అందరూ నన్ను వేరుగా చూస్తున్నారు అత్తయ్య. అవును, మేమంతా నిన్ను వేరుగానే చూస్తున్నాం. అంటే మహారాణిలా చూస్తున్నాం. చూడక్షరా, దాని నోరు సంగతి నీకు తెలిసిందే కదా. ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది, అవన్నీ పట్టించుకుంటే ఎలా చెప్పు? నీకు తప్పకుండా రామకోటయ్యే పుడతాడు. నువ్వే ఇంటి కోడలు అవుతావు. అవునా అత్తయ్య? అంతేనంటారా? అక్షరాల అక్షరమ్మకి రామకోటయ్యే పుడతాడు. ఎక్కడికి? నిన్నే అడిగేది. ఎక్కడికి అని అడుగుతున్నాను. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఉంది. నేను నీ భార్యని, నీ బిడ్డకి తల్లిని. ఏ లెక్క నువ్వు నన్ను కాదంటావు? మాట్లాడు. ఏ లెక్కన నువ్వు నాకు చెప్పాల్సిన పనిలేదో చెప్పు. ఇప్పుడే తేలిపోవాలి. పోనీ నీకు నాకు ఏ సంబంధం లేదంటావా? అదే చెప్పు. నా దారి నేను చూసుకుంటాను. ఆ పని చెయ్యి, ఇల్లైనా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు నోరు ముయ్యవే. అసలు మీ ఇద్దరిని లోపల పడేస్తాను. చూస్తూ ఉండు. రాజేశ్వరత్తయ్య, 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 త్వరగా రండి. రాజేశ్వరత్తయ్య, పిలవ్వే. నాకేమైనా భయమా? పిలుస్తున్నాను, వస్తుంది కదా. ఇది అలవాటు కొద్దీ మామూలు గొంతుతో మాట్లాడుతుంది, అత్తయ్య దగ్గర దొరికిపోతుంది. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? ఏం లేదురా బుజ్జి,
ఇద్దరినీ కలిసి ఏ సినిమాకో షికారుకో వెళ్ళమన్నాను. నువ్వు చస్తే అప్పుడు వెళ్తానంది. ఏంటి అక్షరా, దాని కడుపులో మా నాన్న పెరుగుతున్నాడన్న ఇంగితం కూడా లేదా నీకు? అది కాదమ్మా. ఏమైందక్క? ఆ, వచ్చావా? దీని తోక ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. అసలు మీరిద్దరూ బాగా కలిసి ఉంటారమ్మా. మీరు ఊరుకోండి నాన్నగారు. మీ చెడు కోరే వాళ్ళని కూడా మంచి కోరతారు. అది మీ గొప్పతనం. అక్క ఏం మాట్లాడుతున్నావు అక్క? నిజం మాట్లాడుతున్నాను జగదీశ్వరి. ఏ మా నాన్న దీనికి అడుగులు పుడుతున్నాడని మర్చిపోయి రేఖని చచ్చిపోమంటుందా? నేను అలా అనలేదత్తయ్య. అబద్ధాల ఆడకమ్మా. ఆడపిల్లలు పుడతారు. బాగా చెప్పారు నాన్నగారండి. అవును పెదనాన్న, అబద్ధాలాడితే ఖచ్చితంగా ఆడపిల్లలే పుడతారు. మీరు మాత్రం మనసు మార్చుకోకుండా రేఖ కడుపునే పుట్టండి. నానెందుకు మనసు మార్చుకుంటాడు జగదీశ్వరి? పెదనాన్న మంచివారు కదక్కా. రేఖ లాంటి జిత్తుల మారి దాని కడుపున పుడుతున్నారా అని బాధ. ఫోన్లే జగదీశ్వరి, నాన్నగారే మార్చుకుంటారు. అవునరా బుజ్జి, రేఖ జిత్తుల మారిదని జగదీశ్వరి అంటుంది కానీ అసలు ఒక నిజం చెప్పనా? అమ్మా, నేను బయటికి వెళ్ళొస్తా. ఎక్కడికిరా? పెద్దముండావాణ్ణి మాట్లాడుతుంటే నువ్వెక్కడికిరా వెళ్ళేది? నోరు మూసుకునుండు. అవును కార్తికేయ, నాన్నగారు ఏదో చెప్తున్నారు, ఇని వెళ్ళు. ఆ, మీరు చెప్పండి నాన్నగారు. ఏం లేదురా బుజ్జి, ముందు అక్షర కడుపునే పుడదామనుకున్నాను. ఎందుకు మానుకున్నారు నాన్నగారండి? అది చెప్తే ఇక్కడ పిల్లలందరూ బాధపడతారులే. అందుకే ఆ ప్రయత్నం మానుకొని అన్ని విధాలా ఉత్తమురాలు, పద్ధతిగల మనిషి, ధైర్యవంతురాలు, గుణవంతురాలు రేఖని తెలుసుకుని ఇక్కడికొచ్చాన్రా బుజ్జి. విన్నావా జగదీశ్వరి? మా నాన్నగారికి అక్షర్లో ఏం లోపం కనిపించిందో మరి. అవునవును, పెదనాన్నకి రేఖలో ఏం మంచితనం కనిపించిందో మరి. ఏం కనిపించిందో నువ్వు చూస్తావుగా జగదీశ్వరి, నీకే నెమ్మదిగా తెలుస్తుందిలే. రండి నాన్నగారండి, ఆ, మనం కాఫీ తాగుదాం. ఆ, పద. చూసారా అత్తయ్య దాని మాటలు? అమ్మా, రేఖని కదా బయట పంపాల్సింది. అంతకంటే ముందు బయటికి పంపాల్సిన కార్తికేయ అమ్మని. ఏంటా మాటలు? హా? లేకపోతే ఏంటమ్మా, ఆవిడ అమాయకత్వంతో ఇంతమందిని బాధ పెడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? నువ్వే అన్నావుగా నాన్న అమాయకత్వం అని. మనం ఆ అమాయకత్వాన్ని తగ్గించి వాస్తవంలోకి తెచ్చే బాధ్యత కూడా మనపైనే ఉంది. పదండి. భయపడిపోయి ఉన్నాను కదా. సోదమ్మా కూర్చో అమ్మా, కూర్చో. సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది. మావయ్య గారండి, మావయ్య గారు. సోది చెబుతానమ్మ సోది, ఒకసారి కిందకి రండి మావయ్య గారు. సోది చెబుతానమ్మ సోది. మధుర మీనాక్షి సాక్షి, సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది.
తను శ్యామల కదా? అవునక్క. సోది ఎందుకు చెంచు నాన్నగారిని పిలుస్తున్నావు? ఈవిడ పేరు కమలి వదినా. సోది బాగా చెప్పుద్దండ. ముందు నీ సోదాపి ఈ సంతనెవరు రమ్మన్నారో చెప్పు. నేనే రమ్మన్నాన్రా. మీకిష్టం లేదా? అవును, మా అత్తయ్యకి ఇష్టం లేదు. అయితే లోపల గదిలోకెళ్ళి తలుపులేసుకొని మూసుకొని కూర్చోమనవరాలా? అయినా ఈ కాలంలో సోదేంటమ్మా? అయినా ఇప్పుడు ఈ సోది అవసరమా? ఊరుకోరా బడుద్దాయ్. మా కాలంలో ఇది చాలా గొప్పదిరా. మేము దీన్నే నమ్మేవాళ్ళం. అవునవును నాన్నగారు, మీ ఇష్ట ప్రకారమే చెప్పించుకోండి. ఆ, కూర్చోండి మామయ్య గారు. నువ్వు చెప్తే కమలి. సోది చెబుతానమ్మ సోది. ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, తెలిసింది తెలిసినట్టు చెబుతాను, తెలియంది తెలియదని చెబుతాను. ఆ మాత్రం దానికి నువ్వెందుకు? నేను చెప్పలేనట్టి. నీకు మండబేటలో మిషన్ నాగమణి సీటీకి ఎగనామం పెట్టిందేదల్లే. అమ్మో, నీకెలా తెలుసు? అంతేగాదే, చీకటైతే రాత్రని చెప్తాను, పొద్దు పొడిస్తే పగలని చెప్తాను. ఇది ఎవడికి తెలియదని? నీకు నీ పెళ్ళామంటే వణుకు పుడతాది. అమ్మో అమ్మో, నిజాలు ఎలా చెప్పారు? అబ్బా ఎంత కరెక్ట్ గా చెప్పిందో కదండి.